ఈ వీడియో కింద కామెంట్స్ ప్రొఫెసర్ నాగేశ్వర్ చదివేలా చేస్తాయి. ఇది నా బాధ్యత, ఇది నా ప్రామిస్. ఖచ్చితంగా ఆయన కామెంట్స్ అవుతారు. అయితే ఏపీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా తెలుగు ప్రజలు ఆయనకు సపోర్ట్గా ఉన్నారా? ఐ సపోర్ట్ నాగేశ్వర్, ఐ డోంట్ సపోర్ట్ నాగేశ్వర్. కనీసం 2000 మంది చెప్పండి. ఆయనకి నేరుగా వెళ్తుంది. ఆయన ఓపెన్ చేసి అవుతారు ఈ కామెంట్స్. ప్రజలు ఎంతమంది ఆయనకు సపోర్ట్ ఉన్నారనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. రాజకీయ విశ్లేషణలు అనేవి స్వేచ్ఛగా చేయడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక హక్కు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అబ్జర్వ్ చేస్తే ఆ పరిస్థితి ఒకసారిగా మారిపోయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక సాధారణ రాజకీయ విశ్లేషణ కాస్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ కుల వివాదంగా రూపాంతరణ చెందింది అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కేవలం టీవీలు, సోషల్ మీడియా వేదికగా పరిమితమైనటువంటి ఒక వివాదం ఇప్పుడు ఏకంగా అరెస్టుల దాకా వెళ్ళిపోయి పోలీస్ కేసుల దాకా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రశ్నించినందుకు ఒక ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏపీలో వరుసగా కేసులు పెట్టడం అనేది వరుసగా ఒక పెద్ద సంచలనంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కావాలని ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు అని, సమాజంలో కులాల మధ్య చిచ్చులు పెట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లు రకరకాల కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించారనేటువంటి ఆరోపణ అయితే ఉంది. ఈ కేసుల నేపథ్యంలో హైదరాబాద్లో ఒక అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అని చెప్తున్నారు. ఈ సమావేశానికి మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, తెలంగాణ హక్కుల పోరాట నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి సంఘీభావం ప్రకటించారని చెప్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే పాఠాలు చెప్పినటువంటి ఒక ఉన్నత విద్యావంతుడి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలకి దిగడం కరెక్టా అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రశ్నించేటువంటి గొంతుకుని అనగదొక్కడమే కేసులు వెనుకున్నటువంటి అసలు ఉద్దేశమని, దీని మీద ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కూటమి ప్రభుత్వానికి వీళ్ళందరూ కలిసి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఒక వ్యక్తిని మాట్లాడకుండా చేయడం కోసం అధికార బలంతో ఇబ్బంది పెట్టాలని చూడడం సరైనటువంటి పద్ధతి కాదు అని సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. శాంతి భద్రతల సమస్యలు ఎక్కడ వచ్చినా ఇందులో ఎక్కడ ఉన్నాయి, అసలు శాంతి భద్రతల సమస్య ఎక్కడ వచ్చాయి అని కూడా ఆయన కూటమి ప్రభుత్వాన్ని స్పష్టమైన లాజిక్లతో లీగల్ సవాల్ని ఎదురుదాడిగా విసిరారు. సమాజంలో అల్లలు సృష్టించడానికి ప్రయత్నించారని, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేశారని ఎఫ్ఐఆర్లో సెక్షన్లు పెట్టడం చూస్తే తనకు నవ్వొస్తుందని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. చట్టం ప్రకారం ఒక వ్యక్తి కేవలం మాట్లాడితే లేదా స్టేట్మెంట్ ఇస్తే లీగల్ రూల్స్ చెప్తున్నాయి, ఇది వర్తించదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో. ఈ విశ్లేషణ చేసి 10 రోజులు దాటుతున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒక చిన్న గొడవ కూడా జరగలేదని, కనీసం ఇద్దరు మనుషులు కూడా కొట్టుకోలేదని, అల్లర్లు ఎక్కడ జరిగాయి, ప్రజా జీవితం ఎక్కడ అల్లకల్లోలమైందని ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక పెద్ద సంచలనంగా మారింది. చట్ట వర్గాల్లో కూడా డిస్కషన్ మారుతోంది. ఆయన మీద వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ అయినటువంటి కులచిచ్చు అంశం మీద కూడా ఆయన ప్రాంతీయ అంశాల మీద కూడా గట్టి సమాధానం చెప్పారు. తాను మాట్లాడిన ఏ ఒక్క వీడియోలో అయినా కులం అనే పదం ఉందా, మతం అనేటువంటి పదం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించడం గమనార్హం.